జీవితంలో మనకు రెండు అవకాశాలుంటాయి. రెండవ అవకాశం మొదలయ్యేసరికి తెలుస్తుంది మనకు ఒకటే మిగులుందని. ఓటమిలో 1000 పాఠాలుంటాయి నేర్చుకోవటానికి, గెలుపులో మాత్రం ఒకటే ఉంటుంది. ఒక గదిలో నువ్వొక్కడివే తెలివైన వాడివి ఉన్నావంటే నువ్వు తప్పు గదిలో ఉన్నావని అర్థం. ఎప్పుడూ అందరినీ నవ్వించే వాళ్ళు ఎప్పుడూ బాధలో ఉంటారు. మనల్ని మనం ఆలోచించుకునే ప్రయత్నం కంటే మనం సంతోషంగా ఉన్నామని ఇతరులను ఒప్పించటానికి మనము చాలా బాధలు పడతాము. ఆరోగ్యవంతమైన మనిషికి 1000 పుస్తకాలు కావాలి. అనారోగ్యంతో ఉన్న మనిషికి ఒకటే కావాలి. పాతకాలంలో ప్రజలు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో అనే సిగ్గు వల్ల అలా చేసేవారు. అన్ని సమాధానాలు తెలిసిన వాడిని అన్ని ప్రశ్నలు అడిగి ఉండలేదు అనుకుంటా. ఘర్షణ అనే రాపిడి లేకుండా రత్నం మెరవదు. అలాగే పరీక్షలు లేకుండా ఏ మనిషి కూడా పరిపూర్ణం అవ్వలేడు. మనకు చెప్పే సలహాలను మనం ఒక చుక్క అంతా స్వీకరిస్తాం. అదే ఎదుటివారికి చెప్పే అప్పుడు మాత్రం బకెట్ల నిండా ఇస్తాము. ఒకరి చెప్పేది వినే కంటే మౌనం మంచిదనుకుంటే మౌనమే మంచిది. నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా చూసుకో. నీ చెడలవాట్ల నుండి ఈరోజే బయటపడాలి, రేపు కాదు. నీకు ఇష్టమైన పని చెయ్యి. అలా అయితే ఏ రోజు కూడా ఈరోజు ఎక్కువ పని చేశా అని అలసటనిపించదు. నువ్వు ఆగకుండా ఎంత నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, ఆగకుండా ఉంటే చాలు. 3 విషయాలు ఎప్పటికీ వెనక్కి రావు: సమయం, మాట మరియు అవకాశం. కాబట్టి సమయాన్ని వృధా చేయకు. జాగ్రత్తగా మాట్లాడు. అవకాశాన్ని వదులుకోకు. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉంటావు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.